నాకైతే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ సెటప్ అంతా ఆర్టిఫిషియల్గా చేసిందే, కానీ చూడడానికైతే నిజంగా అలా లేదండి. ఇలాంటి కొత్త థాట్ అయితే నేను చూడడం అయితే మొదటిసారండి నిజంగా. హాయ్ హలో నమస్తే, నా పేరు శ్రావణి. మనమైతే ఈరోజు కరీంనగర్లోని ఆటోనగర్ ఎల్లమ్మ గుడి దగ్గర ఒక యూనిక్ అంటే ఎప్పుడు చూడనటువంటి ఇక్కడైతే గణనాథుడు మనకైతే పైలట్ రూపంలో దర్శనం ఇవ్వనున్నారు. సో ఒకసారి నాతో పాటు మీరు కూడా చూసేయండి. సో యాక్చువల్లీ ఈ సెటప్ అంతా ఆర్టిఫిషియల్గా చేసిందే, కానీ చూడడానికైతే నిజంగా అలా లేదండి. సో చాలా న్యాచురల్గా ఉంది. ఇక్కడ మనతో పాటు క్యాబిన్ క్రూ టీమ్ అయితే ఉన్నారు. సో ప్లేన్లో 2 మెంబర్స్ అయితే ఉన్నారు. ఇక్కడ చివర్లో మరొకరు ఉన్నారు. సో పైలట్ అయితే స్వయంగా గణేష్ మూర్తి ఉన్నారండి, చూడొచ్చు ఇక్కడ డైరెక్ట్గా. గణేష్ పైలట్, సో చాలా కొత్త థాట్ నిజంగా. సో రీసెంట్లీ అహ్మదాబాద్ ఇన్సిడెంట్ తీసుకోవచ్చు. ఆ గణనాథుడి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని, అలాంటివి విషాద సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలని. సో కొత్త థాట్ నిజంగా. బేసిక్లీ చెప్పాలంటే దేవుడి కరుణ కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఈ థాట్ తీసుకోవడం అయితే జరిగిందని నిర్వాహకులు చెప్పారు. మీకు ఈ థాట్ ఎలా వచ్చింది సార్? ఈ సంవత్సరం 2025లో పైలట్ వినాయకుడు ఒక విమానమే తయారు చేశాం. 60 ఫీట్ల విమానం తయారు చేశాం. చిన్నారులు వచ్చి చూస్తారు విమానం ఇలా ఉంటుంది. చాలామంది విమానం ఎక్కలేరు. సో వాళ్ళ కోసం ఈ విమానం విఘ్నేశ్వరుడు ఇక్కడ వచ్చి పెట్టారు. అదే అందుకొరకు మేము మా ఎయిర్పోర్ట్ పేరు కూడా మన దేశ ప్రధానమంత్రి గారి ఆనరబుల్ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కరీంనగర్ పెట్టాం. ఎందుకంటే ఇటీవలే వరంగల్లో వాళ్ళు మన ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఒకటి శాంక్షన్ చేశారు వరంగల్. సో మనకు కూడా ఇట్లా ఎయిర్పోర్ట్ కరీంనగర్కి రావాలని ఒక మెసేజ్ కూడా ఇస్తున్నాం ప్రభుత్వానికి. ఎందుకంటే రాను ఈ ప్రమాదాలు ఎక్కువ అవుతునేసరికి ఎయిర్వే సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఎయిర్వే సర్వీసెస్లో ఇటీవలే అహ్మదాబాద్లో కూడా చాలామంది చనిపోయారు. ఆ ఒకటే ఫ్లైట్లో ఒకనే బతికాడు. సో విఘ్నేశ్వరుడు వచ్చి ఇలాంటి ఫ్యూచర్లో ఎలాంటి ఎయిర్ ప్రమాదాలు కూడా కావద్దని మేము కోరుతూ వాళ్ళకు అంకితం. మళ్ళీ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి మనం ఒక వరల్డ్కి మెసేజ్ ఇచ్చాం. నాట్ ఓన్లీ పాకిస్తాన్, తీవ్రవాదంగా మన దగ్గరికి వస్తే మన సైన్యం ఎంత రెడీ ఉంది అని చూపించడానికి ఆపరేషన్ సింధూర్ చేసినందుకు ఈ ఆపరేషన్ సింధూర్కి అంకితం చేస్తున్నాం. అలాగే విమానం యాక్సిడెంట్లో చనిపోయిన అహ్మదాబాద్లో వాళ్ళ ఆత్మశాంతి కోసం మేము ప్రార్థిస్తున్నాం. అదే విఘ్నేశ్వరు వాళ్ళ ఆత్మశాంతి ఇవ్వాలని కొడతాం. సో మనకు రియల్ ప్లేన్లో అయితే సీటింగ్స్ ఎలా అలాట్మెంట్ ఉంటుందో సేమ్ అలాగే ఉందండి ఇక్కడ కూడా. ఏం చేంజ్ కూడా లేదు. సో మనతో పాటు అయితే క్యాబిన్ క్రూ టీమ్ ఉంది అండ్ అలాగే పైలట్ ఉన్నారు, అది కూడా డైరెక్ట్ గణేష్ మూర్తి. సో సీటింగ్స్ అలాట్మెంట్ అంతా కూడా నిజంగా ఒక ప్లేన్లో ఉన్న ఫీలింగ్ అయితే ఉంది నాకు. సో నేను కూడా ఎప్పుడు అవుట్ సైడ్ ప్లేన్ ఎయిర్పోర్ట్ అంతా ఎక్స్పీరియన్స్ చేసింది లేదు, బట్ నైస్ ఫీలింగ్. మనతో పాటు విజిటర్స్ ఉన్నారు, వారి ఫీలింగ్ అడిగి తెలుసుకుందాం ఎలా ఫీల్ అవుతున్నారు. సో హాయ్, మీ పేరు? శ్రావణి అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము గోదావరికర్ నుంచి వస్తాం. సో ఇలా పైలట్ గణేష్ ఉందని మీకు ఎవరు చెప్పారు? యాక్చువల్లీ మేము ఇన్స్టాగ్రామ్లో చూసాము, చాలా బాగా అనిపించింది. ఇంకా చిన్నపిల్లడు అంటే చూద్దామన్న ఫీలింగ్ వచ్చింది. సో ఇక కరీంనగర్ అమ్మ వాళ్ళ ఇల్లు కాబట్టి అన్నీ చూద్దామనేది, బైపాసే కదా ఇట్లా వెళ్తుంటే కనబడ్డది. సో ఒకసారి విజిట్ చేస్తే ఏమవుతుందని బాగుంటుందని చూసాను. సో ఎలా అనిపిస్తుంది మీకు పైలట్లో గణేష్? అది చాలా బాగుంది, వ్యూ డిఫరెంట్. మొన్న ఇన్సిడెంట్ అయింది కాబట్టి ఇట్లా పెట్టడం థాట్ చాలా బాగుంది. ఇంకా ఇట్లా జరగద్దు అన్న ఉద్దేశంతో వినాయకుడి గుడి అర్థం కావాలి అన్నీ తెలుస్తుంది కాబట్టి చాలా బాగుంది. సో సార్ మీ ఫీలింగ్ చెప్పండి. చాలా బాగుందండి, చిన్నపిల్లలు చూడడానికి బెస్ట్ వ్యూ. ఓకే, మంచి స్పాట్. పిల్లలు అయితే బాగా చూసి ఎంజాయ్ చేశారు. ఫీలింగ్ వెరీ గుడ్. సో చాలా బాగుంది ఇక్కడంతా కూడా. సో వాళ్ళు చెప్తున్నారు పిల్లల కోసం అయితే ఇది చేశాము. చాలా మందికి విమానం ఎక్కాలనే కోరిక ఉంటుంది, కానీ అయితే వెళ్ళి కూడా చూడలేరు కొంతమంది. అలాంటి పరిస్థితిలో ఉన్నవారైతే ఇక్కడ కరీంనగర్ సమీపంలో ఉన్న ప్రజలంతా కూడా ఒకసారి వచ్చి ఇక్కడ ఒక లుక్ వేయండి.